అందరికీ నమస్తే అండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అండ్ కృష్ణరాజు గారు అండ్ సాక్షి యాజమాన్యం వీళ్ళ ముగ్గురు మీద కూడా అట్రాసిటీ కేసు ఏ విధంగా నమోదు చేస్తారు అదే ఇక్కడ ప్రశ్న. సాక్షి మీడియా ఛానల్లో 5 రోజుల కిందట జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణరాజు గారు, నిజానికి కొమ్మినేని శ్రీనివాస్ గారు యాంకర్ కాదు, జర్నలిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక జర్నలిస్ట్. ఆయన్ని యాంకర్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. యాంకరింగ్ వేరు, జర్నలిజం వేరు. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈనాడులో 1993 బ్యాచ్ అనుకుంటా. ఈనాడులో ఆయన చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ కవర్ చేశాడు. ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేశాడు. ఆయన ఈనాడులో పనిచేసిన తర్వాత ఈనాడు నుంచి వేరు ఛానల్స్కి వెళ్ళారు. ఈనాడులో ఆయనకు ప్రమోషన్ రాలేదు, సంథింగ్ ఏదో ఇష్యూ జరిగింది. సో దాంతో ఆయన ఈనాడుని వ్యతిరేకించి, చంద్రబాబు గారిని వ్యతిరేకించి, పార్టీని వ్యతిరేకించి ఆయన బయటకు వెళ్ళారు. సో ఆయన జర్నలిస్ట్, యాంకర్ కాదు. యాంకర్కి జర్నలిజం వాల్యూస్ తెలియదు. సో అది ముందు గుర్తుపెట్టుకోవాలి. అతన్ని యాంకర్ అంటున్న వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిబేట్లో అమరావతి గురించి ఏం కామెంట్స్ చేశారో అందరం విన్నాం కదా. సో దీని మీద పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నేను నిన్న చేసిన వీడియోలో చాలా ఖచ్చితంగా చెప్పాను, కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు అని ఒక వీడియో చేశాను కదా, బ్రేకింగ్ కొమ్మినేని అరెస్టు అని. అందులో ఆ వీడియోలో నేను చాలా ఖచ్చితంగా చెప్పాను అసలు అట్రాసిటీ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేది. సో ఇప్పుడు అదే డౌట్. వాళ్ళు ఆ కామెంట్స్లో కులం పేరుతో ఎవరిని దూషించలేదు కదా, కుల ప్రస్తావన తీసుకురాలేదు కదా. అమరావతి ప్రాంతంలో వ్యభిచారం ఎక్కువ, అది వేశ్యల రాజధాని అని అన్నారు, అంతే తప్ప అక్కడ కుల ప్రస్తావన లేదు. కానీ SC కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉన్న ఒక శిరీష అనే ఒక మహిళ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో, ఫిర్యాదు ఇచ్చిన మహిళ SC కాబట్టి వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అసలు ఇక్కడ కులానికి ఏమి సంబంధం, నాకు కూడా అదే డౌట్. సో ఈరోజు కోర్టు కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. అసలు వీళ్ళ మీద వీళ్ళు చేసిన కామెంట్లు ఏంటి, మీరు నమోదు చేసిన కేసు ఏంటి, అసలు దీనికి SC/ST అట్రాసిటీ ఏ విధంగా అప్లికబుల్ అవుద్ది, సో ఇది తెలియాలి. ఆ సెక్షన్లో ఎందుకు పెట్టారు అనేది మేము తేలుస్తాం అని చెప్పి ఆ జిల్లా పోలీసులకి, DSP గారికి అండ్ SP గారికి కూడా హైకోర్టు నుంచి నోటీసులు వెళ్ళాయి. సో ఇక్కడ పోలీసులు అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది అనేది కోర్టుకు క్లారిటీ ఇచ్చుకోవాలి, ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే మాత్రం పోలీసులకి చివాట్లు తప్పవు. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు, నాకున్న కామన్ సెన్స్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఆ డిబేట్లో మాట్లాడిన మాటలకి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవడానికి, సీరియస్ క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడానికి అయితే లేదు. ఏదో బెయిలబుల్ కేసులు ఏవో నమోదు చేసేయచ్చు, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసే కేసులే ఉంటాయి. కానీ నాన్ బెయిలబుల్ ఉండాలి అంటే, వాళ్ళని రిమాండ్కి పంపించాలి అంటే, కేసులు సీరియస్నెస్ ఎక్కువగా ఉండాలి అంటే, వాళ్ళని కొన్ని రోజుల పాటు జైల్లో పెట్టాలి, అవసరమైతే కస్టడీకి తీసుకొని విచారించాలి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టాలి. అందుకు ఒక SC మహిళ చేత ఫిర్యాదు తీసుకొని అట్రాసిటీ కేసు నమోదు చేశారు అనేది నాకు తెలిసినంత మేరకు. కానీ ఇది కోర్టులో నిలబడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన కామెంట్లు బహిరంగ రహస్యం. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది, నిజంగా వాళ్ళు మాట్లాడింది మనుషులు మాట్లాడే మాటలు కాదు, పశువులు మాట్లాడే మాటలే. ఒక ప్రాంత మహిళల్ని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి అది వేశ్యల రాజధాని అనడం కరెక్ట్ కాదు. కానీ దీని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం కూడా కరెక్ట్ కాదు. సో కోర్టు ఇక్కడ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని అంగీకరించే అవకాశం అయితే ఉండదు. అయితే మేబీ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అయితే రిమాండ్ విధించారు, రిమాండ్లో వేశారు, 14 రోజులు రిమాండ్ విధించారు. కానీ ఈ అట్రాసిటీ కేసు చెల్లుతారా లేదా, ఈ సెక్షన్లు నమోదు కొనసాగించాలా వద్దా అనేది కోర్టు మళ్ళీ తదుపరి విచారణలో చెప్తాను అని చెప్పి జిల్లా పోలీసులకు అందరికీ నోటీసులు ఇచ్చిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబోతోంది. అంత ఆషామాషిగా తేలే వ్యవహారం కాదు. ఒకవేళ హైకోర్టు సీరియస్గా రెస్పాండ్ అయ్యి పోలీసులు క్లాస్ పీకితే, ఏమయ్యా మీరు ఎలా అట్రాసిటీ కేసు పెట్టారని, లేదు ఒకవేళ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని పోలీసులు సమర్థించుకుంటే, ఎస్ మేము ఈ కారణంతో పెట్టాము, అది కరెక్టే, ఆ ప్రాంతంలో SC రైతులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎందుకంటే అమరావతికి రైతులు ఇచ్చిన రైతుల్లో SCలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు అన్నారు అనుకోండి, దానికి కోర్టు కన్విన్స్ అయితే ఇంకెవరైనా చేయలేరు. ఏదైనా లీగల్గా ప్రూవ్ చేసుకుంటే పోలీసులకి ప్రభుత్వానికి సేఫ్.